హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమ నువ్వే పార్ట్ 27. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇలాగే చూస్తే టెంప్ట్ అవుతున్నావా నన్ను అని కవ్విస్తాడు దగ్గరికి వచ్చి రానా. ప్లీజ్ రానా సార్, నేను చాలా సీరియస్ గా ఉన్నాను, మీరు జోకులు చేయకండి అంటుంది పూజ. ఏమైంది నా బంగారానికి అంటూ తన ఫేస్ ని 2 చేతుల్లోకి తీసుకున్నాడు. అప్పటికే పూజ కళ్ళల్లో కన్నీళ్లు జారాయి. వాట్ హ్యాపెండ్ మా, ఎందుకు ఏడుస్తున్నావు కంగారుగా అడుగుతాడు రానా. నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మీరు ప్రేమ అంటున్నారు, పెళ్లి అంటున్నారు. నా లైఫ్ లో ఇది చాలా పెద్ద డిసిజన్. నా లైఫ్ గురించి నాకు పెద్దగా కోరికలు లేవు, కానీ పెళ్లి గురించి మాత్రం అస్సలు ఆలోచించలేదు. ఏదో చిన్న జాబ్ చేసుకోవాలి, లైఫ్ లో స్థిరపడాలి, నాకంటూ ఒక ఇల్లు ఉండాలి అని మాత్రం అనుకున్నాను. మీరు మొన్నటి వరకు ప్రేమ నాటకం అని, ఇప్పుడు మీరు డైరెక్ట్ గా పెళ్లి అంటున్నారు. నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడం కాదు, ఆ అర్హత నాకు లేదు. మీరు నన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? మీరు ఆకాశం అయితే కనీసం నేను ఈ నేలను కూడా కాదు. నాకు మీ ఫ్లాట్ లేకపోతే నిలువ నీడ కూడా ఉండేది కాదు. అలాంటి నన్ను మీ భార్యగా, ఈ ఇంటి కోడలిగా నన్ను నేను ఊహించుకోలేకపోతున్నాను. ఫస్ట్ మీ ఇంటికి వచ్చి నేను గొడవ చేసినప్పుడు మీరు నాటకం అని చెప్పారు. మళ్ళీ ఏంటిదంతా? ఇలాంటి దారుణమైన నాటకాలలో వేషం నేను వేయలేను. ప్లీజ్ నన్ను వదిలేయండి రానా సార్. నా గురించి అంతా చెప్తాను. ట్రస్ట్ కి నాకు సంబంధం లేదు. అది అడ్డం పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేయకండి అని తన 2 చేతులు జోడించింది పూజ. అది చూసి, నన్ను అంతేనా నువ్వు అర్థం చేసుకున్నది అంటూ పూజ 2 చేతులను పట్టుకున్నాడు రానా. నిన్న నైటు నీకు ప్రపోజ్ చేశాను, మర్చిపోయావా? అవును, నేను ఆకాశమే, కానీ నేలపైన ఉన్న ఈ కలువ నాకు నచ్చింది. నేను నా సొంతం చేసుకోవడానికి నేను నిన్ను అన్ని వైపులా లాక్ చేశాను. ఆఫీస్కి, ఆ తర్వాత ఇంటికి వచ్చేలా చేసుకున్నాను. సరే, నీకు కావలసినంత టైం తీసుకో, మెంటల్ గా ప్రిపేర్ అవ్వు. 2 ఏళ్ళు, 5 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు నేను వెయిట్ చేస్తా. ఎప్పటికైనా నిన్నే నా భార్యగా చేసుకుంటాను. నా గురించి కూడా నీకు చెప్పాలి అనుకున్నాను, బట్ సమయం కుదరలేదు. ఇది వరకు నాకు మా మామయ్య కూతురుతో ఎంగేజ్మెంట్ అయ్యింది, బట్ ఆ అమ్మాయి మా ఇంట్లో ఉండనంది. మాది పెద్ద ఫ్యామిలీ కదా, విడిగా వెళ్ళిపోదామంది. అందుకే నేను ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నాను. ఇంతకు మించి నా లైఫ్ లో రహస్యాలు ఏమీ లేవు. ఏ అమ్మాయిని ఇంత ఇష్టపడలేదు. చివరికి నాతో ఎంగేజ్మెంట్ జరిగిన నా మరదల్ని కూడా. డబ్బు ఉంది కదా అని ఏ అమ్మాయిని ఫ్లర్ట్ చెయ్యను నేను. అది నా నైజం కాదు. కావాలంటే నువ్వు ఎవరినైనా కనుక్కో. ఏమీ లేని నాలో ఏం చూసి నచ్చావని నువ్వు అనుకోవచ్చు, కానీ నిన్ను చూడగానే అందమే కాదు, నీ అమాయకత్వం కూడా నాకు నచ్చింది. ఇంకా చెప్పాలి అంటే, చనిపోయిన మా అమ్మ నీలో కనిపించింది. ఈ నీ రూపంలో మళ్ళీ మా అమ్మ నా దగ్గరికి వచ్చింది అనిపించింది. అలా పూజ ప్రేమించడానికి డబ్బుతో, వంశంతో సంబంధం లేదు. డబ్బుతో అన్నీ కొనలేం. ప్రేమ ఎప్పుడు ఎవరికి ఎలా పుడుతుందో ఎవరికి తెలియదు. అది మనసుకు సంబంధించిన విషయం. కానీ ఎవరికైనా లైఫ్ లో ఎదురైతేనే తెలుస్తుంది దాని విలువ. నాకు నీ విలువేంటో తెలుసు పూజ. నువ్వు నాతో ఉంటే నేను ఎప్పుడు సంతోషంగా ఉంటా. నువ్వు లేకుండా నా లైఫ్ ని ఊహించుకోలేను. అలా అని నేను నిన్ను బాధ పెట్టను. నువ్వు నాకు ఎంత ముఖ్యమో నీ సంతోషం కూడా నాకు అంతే ముఖ్యం. ఇప్పుడేంటి? ఇప్పుడే ఎంగేజ్మెంట్ వద్దు, అంతే కదా? ఓకే, నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడే చేసుకుందాం అంటూ పూజ ఫోర్ హెడ్ పై కిస్ చేస్తాడు రానా. ఆల్రెడీ ఒకసారి ఎంగేజ్మెంట్ బ్రేక్ అయినందుకు నేను మళ్ళీ ఈ పెళ్లి చేసుకుంటానో లేదో అని మా ఇంట్లో వాళ్ళ భయం. అలా హ్యాపీనెస్ కోసం నేను ఓకే అన్నాను, బట్ నీ గురించి నేను ఆలోచించలేదు. ఐఎమ్ సారీ రా, నా పూజని నేను ఏడిపించాను.
మరొకసారి నువ్వు నాకు ఇలా దండం పెట్టడం లాంటివి చెయ్యకు, నాకు చాలా బాధగా ఉంటుంది అన్నాడు రానా. రానా మాటలకు చెలించిపోయింది పూజ. అనవసరంగా హర్ట్ చేసినట్టు ఉన్నాను అనిపించింది తనకి. బట్ తప్పదు కదా, ఆమెకు కూడా క్లారిటీ కావాలి కదా. ఇలా అనుకుంటూ, రానా సార్, మీ అమ్మగారు చనిపోవడం ఏంటి, ఉన్నారు కదా అని అడిగింది ఆశ్చర్యంగా. సుమతి అమ్మ గురించి అడుగుతున్నావా? ఆమె కూడా నాకు తల్లియే, కానీ నన్ను కన్న తల్లి నన్ను కన్నది ఈమె అంటూ తన రూమ్ లో ఒక కర్టన్ పక్కకి జరిపి చూపించాడు. ఒక పెద్ద ఫోటో కనిపించింది. ఆ ఫోటోలో ఉన్న ఆమెను చూస్తే రెండు చేతులు తో దండం పెట్టాలి అనిపించింది. ఎంత బాగుంది ఈమె అని పూజ మనసులో అనుకుంటూ, సారీ రానా గారు, ఈ విషయం గురించి తెలీదు అంది గిల్టీగా. ఇట్స్ ఓకే పూజ, తెలియని విషయానికి నువ్వేం చేస్తావు అన్నాడు రానా. నేను మీకు సరిపోతానా అని అడిగింది మెల్లిగా పూజ. నీకేం తక్కువ పూజ అంటూ దగ్గరికి వచ్చి చెంపపై చేయి వేసి, నా కళ్ళతో చూడు, నువ్వు నాకు ఒక ఏంజెల్లా కనిపిస్తావు. నీ మనసులో ఏముంటుందో నీ మాటలో అదే ఉంటుంది. చాలా మంది అమ్మాయిలను చూస్తాను, ముఖానికి మేకప్ రుద్దుకొని చిన్న చిన్న బట్టలు వేసుకొని ఫ్యాషన్ అంటూ తిరుగుతారు. తల్లిదండ్రుల్ని, బాయ్ ఫ్రెండ్ ని, చివరికి కట్టుకున్న భర్తని కూడా చీట్ చేసి వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ఎంజాయ్ చేసే ఎంతో మందిని నేను చూశాను. వాళ్ళందరిలో నువ్వు చాలా డిఫరెంట్. నాకైతే చాలా అపురూపం నువ్వు. ఐ లవ్ యూ సో మచ్ పూజ. నువ్వు లేకుండా ఈ రానా ఉండడు అంటాడు రానా. రానా మాటలకు, అతని చర్యకు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతుంది పూజ. నిజానికి తన మనసులో రానా పైన చాలా ఇష్టం ఉంది, కానీ బయటపడడానికి భయపడుతుంది. తను కూడా తన ప్రేమను వ్యక్తం చేయాలి అనుకుంది. అప్పుడే వాళ్ళ రూమ్ డోర్ ఎవరో నాక్ చేస్తారు. ఎస్ కమింగ్ అనగానే, సార్, అమ్మమ్మ గారు డిన్నర్ చేయలేదు, మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్తుంది లేడీ మెయిడ్. ఓకే, ఐఎమ్ కమింగ్, యు గో. పద, అమ్మమ్మని పరిచయం చేస్తాను, అలాగే డిన్నర్ చేద్దాం. ఇక నువ్వు ఎంగేజ్మెంట్ విషయం ఆలోచించకు అంటాడు లాలనగా పూజతో రానా. అంటూ అతన్ని అనుసరిస్తుంది పూజ. విద్యాదేవి గదిలోకి వెళ్తారు. ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు పక్కనే కూర్చొని. ఇప్పుడు బాగానే ఉన్నాను నాన్న, ఇక రోజు నిన్ను చూస్తాను కదా, తగ్గిపోతుందిలే అంటూ ఉండగా లోపలికి పూజ వస్తుంది. ఆమెను చూస్తూ, ఈ అమ్మాయినా నా మనవణ్ణి ఒళ్ళో వేసుకుంది అని కోపం తెచ్చుకుంది విద్యాదేవి. కానీ బయటపడదు. కం పూజ అంటూ తన చెయ్యి చాచి ఆమెను దగ్గరికి పిలుచుకుంటాడు. వచ్చి పూజ రానా పక్కన నిలబడుతుంది. అమ్మమ్మ, తను పూజ, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. పూజ, తను మా అమ్మమ్మ విద్యాదేవి అంటాడు రానా. నమస్కారం అండి అంటుంది పూజ. సైలెంట్ గా కింది నుంచి పైదాకా స్కానింగ్ చేసి మరి, ఏమమ్మాయి, మీ అమ్మా నాన్నకి బుద్ధి లేదా? ఒక వయసులో ఉన్న ఆడపిల్లని మంది ఇండ్ల మీదికి పంపిస్తారా అని కోపంగా అడుగుతుంది విద్యాదేవి. ఆ మాటకి షాక్ అవుతుంది. ఏం మాట్లాడాలో తెలియక రానాని చూస్తుంది పూజ. అమ్మమ్మ, తనని ఏమీ అనకు, తన ఒంట్లో బాగలేదని నేనే తీసుకొచ్చాను. అదీ కాక పూజకి ఎవరూ లేరు, ఇక పైన తనకు అన్నీ నేనే అంటాడు రానా. విద్యాదేవి మాటలకి నొచ్చుకున్న పూజ, తనకు అన్నీ నేనే అన్న రానా అన్న మాట బాగా నచ్చేసింది పూజకి. తనకి ధైర్యం రానానే అని అనిపిస్తుంది. ఎవరూ లేరు అంటే ఈ అమ్మాయికి అంటూ ఆగిపోతుంది విద్యాదేవి. తనకి కోపం కట్టలు తెంచుకుంది. యువరాజు లాంటి తన మనవడికి ఎవరూ లేని ఒక అనాథని తీసుకొచ్చి కట్టేసి ఆస్తి మొత్తం ఇద్దరు కొడుకులకు సమానంగా పంచాలని నాటకాలు ఆడుతున్నారు అని మనసులో రగిలిపోతూ ఉంటుంది. కానీ అప్పుడే ఓపెన్ అయితే విక్రాంత్ కళ్ళలో చీపైపోతుంది అని ఓపిక పడుతుంది విద్యాదేవి.
చెప్పాను కదమ్మమ్మ, ఇక పైన అన్నీ తనకు నేనే అని పూజ భుజం చుట్టూ చెయ్యి వేసి అంటాడు రానా. నేను వస్తున్నాను, నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళు పూజ అని బయటికి పంపిస్తాడు రానా. ఇద్దరిని అలా చూసి తన మనవరాలు ప్లేస్ లో పూజ ఉండడం అస్సలు సహించలేదు విద్యాదేవి. కాని కోపం మింగేసుకుంది. ఈ ఇంట్లో నా మనవడి జీవితంలో ఎలా ఉంటావో చూస్తా అనుకుంది మనసులో విద్యాదేవి. అమ్మమ్మ, డిన్నర్ చేద్దాం పద అని చెయ్యి పట్టుకొని మెల్లిగా బయటికి తీసుకొస్తాడు. అప్పటికే అందరూ వచ్చేసి ఉంటారు డైనింగ్ టేబుల్ దగ్గరికి. విష్ణు విద్యాదేవి ఒకరినొకరు పలకరించుకుంటారు. విద్యాదేవి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటాడు విష్ణు. ఆ తర్వాత అందరూ డిన్నర్ ముగిస్తారు. పూజ మాత్రం తన రూమ్ లోనే తింటుంది. ఎర్లీ మార్నింగ్ వర్క్ ఉండడంతో రానా వెళ్ళిపోతాడు ఆఫీస్ కి. టిఫిన్ చేసి బయలుదేరుతున్న విష్ణుతో విద్యాదేవి, నేను మాట్లాడాలి అల్లుడు గారు మీతో అంటుంది. చెప్పండి అత్తయ్య అంటూ కూర్చుంటాడు విష్ణు హాల్లో. మనవడు పెళ్లి చేసుకుంటానంటున్న ఆ సంబంధం ఎవరు చూశారు అని కోపంగా అడుగుతుంది. నాన్న పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, మరి అది లవ్ మ్యారేజ్ అనేది మీకు చెప్పలేదా అని అడుగుతాడు విష్ణు. చెప్పాడు బాబు, ఆ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడంట. తన వయసు అలాంటిది, మనకు తెలివి ఏమయ్యింది? ఎవరో ముక్కు ముఖం తెలియని అనాథ పిల్లల్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటా అంటే మనమే కదా నచ్చ చెప్పాలి. కాదు కూడదు అంటే వినకుంటే సరే నాన్న, అలాంటివేమైనా ఉంటే బయట చేసుకో, కానీ పెళ్లి మాత్రం మేం చూసిన సంబంధం చేసుకోండి అని నువ్వు చెప్పాలి కదా. ఏంటి అల్లుడు గారు ఇది అని అడుగుతుంది విద్యాదేవి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.